సుప్రియ గారు హలో అండి. హలో అండి. ఎలా ఉంది ఈ ఫస్ట్ 3 days అయితే చాలా బాగుంది. Yes, నేను చూసిన yes. దాని ప్రకారం మండే నుంచి ఎలా ఉన్నాయి కలెక్షన్స్? గుడ్ అండి, వెరీ గుడ్. దే హోల్డింగ్ స్ట్రాంగ్. అంటే నెంబర్స్ ఏమన్నా నంబర్స్ కంటే ఇట్స్ రైట్ నౌ ఐ థింక్ ఇట్ ఇస్ 40 గ్రాసెస్ 40 దాటినట్టున్నాయండి గ్రాస్గా. ఎస్ ఎస్ ఏరియాస్గా నాకు క్లియర్గా తెలియదు కానీ గ్రాస్ 40 దాటినట్టుంది నిన్నటితో. ఈ ఆడియన్స్ బ్లాక్ బస్టర్ అంటే అర్థం ఏంటి? ఆడియన్స్ బ్లాక్ బస్టర్ అంటే ఆడియన్స్ ఆర్ లైకింగ్ ఇట్. ఇంకా అంతే కదండి మాకు కావాల్సింది. బ్లాక్ బస్టర్ అంటే ఆడియన్స్ నచ్చితేనే బ్లాక్ బస్టర్. నచ్చితేనే అండ్ అది మనం చెప్పుకోవాలి కదా నచ్చింది అని. మరి కొత్తగా కనిపిస్తుంది ఆడియన్స్ బ్లాక్ బస్టర్ అంటే బికాస్ దే లవ్డ్ ఇట్ అండ్ ఐమ్ గెటింగ్ సో మచ్ ఫీడ్బ్యాక్. సో మెనీ పీపుల్ అంటే ఫోన్ చేసి నచ్చుతుంది అని చెప్పినప్పుడు అదే కదండి మనకు సంతోషం. యాక్చువల్గా ఫస్ట్ ఓపెనింగ్ డే చూస్తే రివ్యూస్ అన్ని కొంచెం మిక్స్డ్గా వచ్చాయి. మీరు చూసే ఉంటారు, ఫాలో అయ్యి ఉంటారు. రివ్యూస్ మిక్స్డ్గా వచ్చినా కొన్ని నెగిటివ్గా వచ్చినా సరే కలెక్షన్స్ అయితే బాగున్నాయి. అవును. దానికి శేష్ ఇమేజ్, శేష్ బ్రాండ్ నేమ్ యూజ్ అయిందా? అంటేనండి ఐ థింక్ ఇట్ వాజ్ అన్ ఎక్స్పెక్టేషన్. మేబీ ఒక మిస్ మ్యాచ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఏమో. ఒక థ్రిల్లర్ చూస్తున్నామని వెళ్ళారేమో. నాకు కూడా ఐ కాంట్ గో వాళ్ళ మైండ్లోకి వెళ్ళి ఐ షుడ్ అనలైజ్. బట్ దే వాజ్ సంథింగ్ ఎల్స్, ఇంకేదో దే ఎక్స్పెక్టెడ్ ఆర్ యూనో సో దట్ కుడ్ బి ద రీజన్. అంటే జనరల్గా మనకి థియేటర్ రావడం అనేది ట్రైలర్ని బట్టి, కాంబినేషన్ బట్టి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, సినిమా చూద్దామా వద్దా అనేది. ఫస్ట్ డే చూద్దాం లేదని. చాలా మంది ఏం చేస్తారంటే రివ్యూలు చూసి బాగుందంటే వెళ్దాం లేదని. నేనంటే మిక్స్ రివ్యూస్ వచ్చినా సరే శేష్ సినిమా చూద్దాం బాగానే ఉంటుంది అనేది ఏమైనా యూజ్ అయ్యి ఉండొచ్చేమో. డెఫినెట్లీ క్రెడిబిలిటీ మ్యాటర్స్ కదండి. ఇప్పుడు కష్టపడి తీశారు, బాగా తీస్తారు, ఆ నమ్మకం ఉందంటే డెఫినెట్లీ చూడటానికి వెళ్తారు. మీకు ఓవర్సీస్ రెస్పాన్స్ ఎలా ఉంది? ఫ్యాంటాస్టిక్. ఓవర్సీస్ హస్ బిన్ $1 million+ at the quickest. Very quick. శేష్కి థర్డ్ and quickest I think. అంటే మీరు మొన్న నేను చూస్తే 3 daysకి బ్రేక్ ఈవెన్ అయిందని అనేది పోస్ట్ వేసారు, సంథింగ్ ఏదో ఒక వచ్చింది కదా 3 daysకి. అంటే మీ అసలు బడ్జెట్ ఎంత పెట్టారు సినిమా? అంటేనండి యాక్చువల్లీ ఇట్ వాస్ స్మార్ట్. నేను నా గురించి చెప్పుకోకూడదు కానీ ఒక స్మార్ట్ ప్రొడక్షన్ అని అనొచ్చు ఇన్ వన్ వే. బికాజ్ మేము 2 సినిమాలు తీసాం. అంటే ఒక హిందీ సినిమా తీసాం, ఒక తెలుగు సినిమా తీసాం. సో అక్కడ ఒక సర్టన్ వాల్యుయేషన్ ఒక హిందీ సినిమాకి వచ్చింది, ఒక తెలుగు సినిమాకి వచ్చింది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నాన్ థియేట్రికల్. సో అక్కడ డెఫినెట్గా బెనిఫిట్ అయిందండి. అండ్ దట్ అలౌడ్ అస్ టు సే దట్ మాకు ఇంతే అవసరం అనేది. ఇప్పుడు డబ్బింగ్గా వెళ్తే దట్ ఈస్ డిఫరెంట్, కానీ మేము 2 సార్లు షూట్ చేయటం వల్ల సో బికాస్ ఆఫ్ దట్ ఆ అడ్వాంటేజ్ వచ్చింది ఫిల్మ్కి. సో ఒక ధైర్యంతో వెళ్ళగలిగాం అనమాట. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే అనుకున్న బడ్జెట్ ఒకటి, ఫైనల్గా సినిమా అయిపోయే టైంకి కనిపిస్తున్న బడ్జెట్ ఒకటి. అసలు ఈ డెకాయిట్కి ఫస్ట్ అనుకున్న బడ్జెట్, మీరు లాక్ చేసిన బౌండ్ స్క్రిప్ట్కి మీరు అనుకున్న బడ్జెట్ ఏంటి? అంటేనండి నేను అంటిల్ ఆర్టిస్ట్ దాంట్లో దిగేంత వరకు అది కంప్లీట్గా వేయలేకపోయాం. బట్ ఒకసారి పెద్ద ఆర్టిస్ట్ని వీళ్ళని తీసుకురాగలిగి వాళ్ళని ఇంకొకటి ఐ వాజ్ ఆస్కింగ్ దెమ్ టు డూ అ హిందీ అండ్ తెలుగు వర్జన్. సో ఇవన్నీ మాట్లాడుకుని చేసుకునేసరికి ఇంచుమించు వివర్ ఇన్ ద ఎస్టిమేట్స్ ఓన్లీ అండి. ఎంత 70 అయిందా? కరెక్టేనా? లేదండి, అబౌట్ 60 ఇంకా జరుగుతుంది. ఇంకా అంటే పబ్లిసిటీలు ఈ కాస్ట్లు ఉంటాయి కదా, అవి చిన్న ఉంటాయి. లేదండి ఇప్పుడు అవన్నీ అంటే ఇంకా అరౌండ్ ఐ వుడ్ సే అరౌండ్ 64-65 సమ్వేర్ బిట్వీన్ దట్ 64 to 66 మేబీ. దట్స్ వాట్. 150 వర్కింగ్ డేస్ చేశారు. 147 అని నాకు లాగ్లో ఉంది, కానీ 147లో ఒక 4 రోజులు ఇది తప్పేశారు. అబౌట్ 140+ అండి. ఫస్ట్ వేసుకున్న డేస్ ఎన్ని? ఫస్ట్ వేసుకున్నది 130 to 135. ఫస్ట్ వేసుకుంది 2 లాంగ్వేజెస్ కదండి. 130 to 135 వేసుకున్నాం. తర్వాత చాలా జాగ్రత్తగా 130 to 135 చేసాం. సెటప్స్ వేసుకుంటేనండి మాకు కొన్ని చాలా భారీ సెటప్లు, కొన్ని చాలా కాంపాక్ట్ సెటప్స్. సో వీ ప్లాన్డ్ లైక్ దట్. చాలా జాగ్రత్తగా ఈ సెటప్లకి వీ నీడ్ లెసర్, ఈ సెటప్స్కి వీ నీడ్ లార్జర్. సో ఐ థింక్ వీ హ్యాడ్ గుడ్ డీసెంట్ ప్లానింగ్. 10 days అటు ఇటు అవడం పెద్ద మ్యాటర్ ఏం కాదు, కానీ ఏమండి ఎప్పుడు ఐ థింక్ ఇప్పుడు టైంకి ఖర్చుకి సంబంధం ఉండదండి యాక్చువల్లీ, ఎస్పెషలీ ఈ సినిమాకి. బికాజ్ నాకు అందరూ కొత్త వాళ్ళే. మై ఎంటైర్ టెక్నికల్ టీమ్ కానీ, మై డైరెక్టర్, మై అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ కొత్త వాళ్ళే. చాలా రోజులు వాళ్ళు పని చేయలేరు. వీ వర్ వెయిటింగ్ ఫర్ ద స్క్రిప్ట్ టు గెట్ డన్, షూటింగ్కి ఎప్పుడు వెళ్తామని వీ వర్ వెయిటింగ్ తప్పనిచ్చి టైమ్ ఈజ్ నాట్
ఐ డోంట్ థింక్ ఇది రెలవెంట్ టు ద బడ్జెట్ ఇన్ దిస్ ఫిల్మ్. టైం అంటే నేను షూటింగ్ టైం అంటున్నా. షూటింగ్ టైం యాక్చువల్లీ అంత పట్టలేదండి. ఎందుకు నన్ను చాలామంది ఇలా మేము కాన్సెప్ట్ అనుకున్నప్పటి నుంచి ఎండ్ వరకు అంత టైం పట్టిందేమో. షూటింగ్ టైం అంత షూటింగ్ టైమ్స్ ఎన్ని డేస్ వేసుకున్నారు? షూటింగ్ టైం ఇట్ వాజ్ ఆల్వేస్ 141. ఇప్పుడు మనం 130 to 135 డేస్ అనుకున్నామండి, మనకు 140 అయినాయి. బట్ ఏమైందంటే మనం యాక్చువల్గా షూటింగ్ స్టార్ట్ చేసింది ఫినిష్ చేసింది ఇన్ స్పాన్ ఆఫ్ మేబీ 16 months. బట్ దాని బిఫోర్ అంతా వి వర్ జస్ట్ అంతే. అది ఓకే. ఇప్పుడు ఒక హీరో ఇన్వాల్వ్మెంట్ ఒక సినిమాలో స్క్రిప్ట్ లాక్ అయ్యే వరకు జనరల్గా అందరూ వింటూ ఉంటారు, స్క్రిప్ట్లో చేంజెస్ చెప్తారు, ఇది నచ్చింది నచ్చలేదు అంటారు, కొన్ని కన్సిడర్ చేస్తారో చేయరు. కానీ వన్స్ షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత హీరో ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండడం మంచిదా, ఉండకపోతే మంచిదా ఒక ప్రాజెక్ట్కి? ఏమంటే ఇన్వాల్వ్మెంట్ ఉండటం అనేది చాలా మంచిదండి. కొలాబరేటివ్ సినిమా ఈజ్ ఆల్వేస్ వెరీ గుడ్. ఇది ఇక్కడ మీరు ఈ సినిమా మీద గురించి అడుగుతున్నారా స్పెసిఫిక్గా, లేకపోతే వేరే? ఈ సినిమా కంటే శేష్ ఇస్ ద రైటర్ కదండి. ఏమంటారు, అక్కడి నుంచి వచ్చిన ఐడియా, వాళ్ళిద్దరూ కూర్చుని రాసుకున్న ఐడియా. సో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండకుండా అండ్ హీస్ హ్యాండ్స్ ఆన్. సో ఒకటి ఏంటంటే షనీల్ తను ఎప్పుడు యాక్టర్గా ఎంటర్ అయ్యాడో, ఎప్పుడు శేష్ యాక్టర్గా ఎంటర్, షనీల్ వాజ్ డైరెక్టింగ్. అది మాకు చాలా బెనిఫిట్ అయింది. ఇట్ గేవ్ శేష్ ద స్పేస్ టు బ్రీత్. బట్ స్క్రిప్ట్ అంతా వాళ్ళిద్దరు కలిసి రాసుకుంది కదండి. సో నెగిటివ్ వేలో అనట్లేదు. చాలాసార్లు ఏమవుతుందంటే హీరో ఇన్వాల్వ్మెంట్ కనుక షూట్లో ఉంటే ఇంకా బెటర్ చేద్దాం అనే ఇంట్రెస్ట్ తోటి షూట్ డిలేలు అవడాలు, లేకపోతే మళ్ళీ సీన్ రాసుకోవడం కూడా, వీటిలో అంటే లాక్ చేసిన స్క్రిప్ట్ కంటే దీనివల్ల ఇంకా షూటింగ్ డిలే అవడాలు అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. దానివల్ల లేదు ఒక స్క్రిప్ట్ లాక్ చేసుకున్నాం అని డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి హీరో వదిలేస్తే అది అనుకున్న టైంకి రిలీజ్ అవుతుందా? ఈ మధ్యన అనుకున్న టైంకి రిలీజ్ అవ్వడం కారణాలు ఇది కూడా ఒకటి అనేది నాకు దాని మీద మీరు చెప్పిన దాని మీద నాకు ఎక్స్పీరియన్స్ లేదండి. సో నేను మాట్లాడలేను దీని మీద. అంటే ఆల్వేస్ మాకు ఆ స్క్రిప్ట్ చేతిలో ఉండింది, ఆ సీన్ చేతిలో ఉండింది. మార్పులు చేర్పులు అంటే ఇప్పుడు అనురాగ్ కశ్యప్ గారు వచ్చేవారు, ఎందుకు ఇలా అంటున్నారు, ఇలా చిన్నది ఇలా అనొచ్చా, ఒక చిన్న అంతవరకు that modulation అంతేనండి, అంతే. దట్స్ మోస్ట్లీ వాట్ ఐ ఎక్స్పీరియన్స్. వేస్టేజ్ ఏమైనా అయిందా సినిమాలో? లేదండి, నాట్ మచ్ అని అంటే ఇప్పుడు మనం షూట్ చేసిన దానికి లెంగ్త్ ఏదన్నా కొంచెం ప్రతి సీన్లో కొంచెం లెంగ్త్ ట్రిమ్ చేసుకోవటం తప్పనించి నాట్ మచ్ వేస్టేజ్. చాలా పొదుపుగా తీసుకున్నామండి, చాలా జాగ్రత్తగా అంటే నేను ఆ విషయం అంటే తెలిసింది అది కదండి. ఇప్పుడు నాకు తెలిసింది ఏంటి, ఇది కావాలి, అది కావాలి, ఇది ఇంత అవుతుంది, అది అంత అవుతుంది తెలుసు. నాకు వేరే విషయాలు పెద్ద తెలియవు. మేబీ ఆ విషయాల్లో తప్పు చేయొచ్చేమో, అనదర్ ప్రొడ్యూసర్ విల్ బీ బెటర్. ఈ విషయాల్లో మాత్రం ఐ థింక్ ఐ టుక్ ద కేర్. ప్రీ రిలీజ్ ఫంక్షన్లో నాగవంశీ చేసిన కామెంట్స్ నాగవంశీ గారికి 100% హక్కు ఉందండి అంటానికి. బికాజ్ ఆయన ఏమైనా 10 సినిమాలు తీస్తారండి, నేనేమైనా ఒక్క సినిమా తీస్తున్నాను. నా ఎక్స్పీరియన్స్ చాలా వేరుగా ఉంటుంది, ఆయన ఎక్స్పీరియన్స్ చాలా వేరుగా ఉంటుంది. ఏదో మేము మీటింగుల్లో కూర్చున్నప్పుడు ఇలా చేయొచ్చు కదా, అలా చేయొచ్చు కదా అని అంటాను, నేను ఏదైనా అనొచ్చు. అదేంటి, నా ఎక్స్పీరియన్స్ ఒక సినిమాదే కదా, ఆయనకి పాపం 10 సినిమాలు తీస్తున్నారు. ఆయన హిజ్ ఎక్స్పీరియన్స్ will be tenfold. నాగవంశీ చెప్పిన ఆ పర్స్పెక్టివ్లో చూస్తే మీకు వచ్చిన ఛాలెంజెస్ ఏంటి హీరో వైపు నుంచి కానీ ఎంటైర్? లేదండి, నాకు ఎక్స్టర్నల్ ఛాలెంజెస్ తప్పనిచ్చి నాకు నా క్రూ నుంచి వచ్చిన ఛాలెంజెస్ ఏమీ లేవండి. ఒక ఛాలెంజ్ ఏంటంటే అందరూ కొత్తోళ్ళు, టెక్నీషియన్స్ అందరూ కొత్తోళ్ళు. అది ఒకవైపు ఎంత బలమైందో డైలీ అది ఒక రోజు మైక్రో ప్రాబ్లమ్స్ అనమాట. నేను సినిమా రిలీజ్ అయ్యే ముందు దేనికో కూర్చుని ఎడిట్ రూమ్లో ఏదో చూస్తూ ఉంటే డెలివరీస్ ఎవరు ఇచ్చారు, డెలివరీస్ ఎవరు చూసుకుంటారు, ఎంతమంది మీరు డెలివరీస్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు అని 10 మంది ఉన్నారు రూమ్లో. ఒక అతను చెయ్యెత్తాడు. నేను అప్పుడు ఇలా పట్టుకుని అయ్యి బాబోయ్ అనుకున్నాను. అంటే దెర్ ఆల్ యంగ్ న్యూ పీపుల్. సో ఛాలెంజ్ అక్కడ వచ్చిందండి. బట్ దట్ వాజ్ అ గుడ్ ఛాలెంజ్ టు హ్యావ్. ఎందుకంటే ఈ సినిమాతో ఎంతమంది ఇప్పుడు దే ఆర్ ఇన్ ది ఇండస్ట్రీ. ఇప్పుడు నేను డెకాయిట్ మీద పనిచేశానని దే విల్ బి 10 అసిస్టెంట్ డైరెక్టర్స్ గోయింగ్ అవుట్, దెర్ ఇస్ అ న్యూ డిఓపి గోయింగ్ అవుట్, దేర్ ఆర్ న్యూ బీజిఎం చేసిన వాళ్ళు దే ఆర్ గోయింగ్ అవుట్. మేము ఈ సినిమా చేసామని సో మెనీ పీపుల్. మంచి సినిమా చేయాలంటే రిస్క్ తీసుకోవాలి, తప్పదు అన్నారు.
మంచి సినిమా అంటే ఏంటి? అంటే నేను రిట్రాక్ట్ చేస్తానండి. ఏ సినిమా తీయాలన్నా రిస్క్ చేయాలి ఫస్ట్. అదే నేను మంచి సినిమా అని అంటే మేబీ ఐ ఫీల్ ఏమైపోద్దంటే అండి, మనకి జానర్ అనేది ఒక యాక్షన్ సినిమానో, లేకపోతే ఒక ఫ్యాంటసీ ఫిల్మ్ అనో, ఒక హెవీ మౌంటెడ్ ఫిల్మ్, ఒక వరల్డ్ బిల్డింగ్ ఫిల్మ్ అని కొత్త కొత్త పదాలు వచ్చినాయి కదండి ఇప్పుడు. ఏ సినిమా అన్నా నచ్చితే మంచి సినిమానే, ఏ జానర్లో ఉన్నా. సో ఐ థింక్ మై ఇంటెన్షన్ ఇస్ దట్. అదే మంచి అంటే మంచి కథ, లేకపోతే కమర్షియల్ హిట్ అయింది ఆటోమేటిక్గా మంచి సినిమా. మ్యాజిక్ అండ్ మనీ అండి, రెండు. మ్యాజిక్ షుడ్ బి దేర్. బాగానే కాయిన్ చేస్తున్నారు. లేదు, నాకు ఇప్పుడే అనిపించింది అనమాట, ఎందుకు సినిమాలు ఎందుకు తీస్తాం మనం, మ్యాజిక్ అండ్ ఫర్ మనీ. అదే ఈ ఆస్పెక్ట్లో చూస్తే ఇప్పుడు ఒకప్పటిలాగా సకుటుంబ సపరివార సమేతంగా సినిమాకి రావడం అనేది ఇప్పుడంతా లేదు. అసలు ఆ ట్రెండ్ అనేది లేదు. అంటే కుటుంబం అందరూ చూడదగ్గ సినిమా తీయడం అనేది నాకు తెలిసి నాగేశ్వరరావు రోజుల్లో తర్వాత కొన్ని సినిమాలు వర్కౌట్ అయింది తప్ప, జోనర్ స్పెసిఫిక్గా ఏదో ఒక నీష్ని పట్టుకుంటే తప్ప. అంటే ఇప్పుడు మీరు ఏమన్నారు, డెకాయిట్ అన్నారు, ఫస్ట్ ఏమో యాక్షన్ థ్రిల్లర్ కింద ప్రొజెక్ట్ చేశారు ఫస్ట్ టీజర్. కరెక్ట్. తర్వాత ఏమో ప్రేమ కథ అన్నారు. ఈ కన్ఫ్యూజన్లో అయితే ప్యూర్ ప్రేమ కథ లేదంటే యాక్షన్ థ్రిల్లరా, ఇది ఎక్కడో తేడాగా అనిపించిందా? అంటే సినిమా తీస్తే ఇది కానీ అది కానీ ఎందుకు ఉండాలి అనేది ఒక థాట్ అండి. ఇట్ కెన్ బీ అ మిక్స్ ఆఫ్ బోత్. మనం ఇంకోటి మీరు అన్నారు, నాగేశ్వరరావు గారి టైంలోనే కుటుంబ సమేతంగా సినిమాలుకి వెళ్ళటం అనేది. ఐ థింక్ ఎప్పుడు సినిమా ఈజ్ మన తెలుగు ఆడియన్స్కి ఇట్స్ అ ఫేవరెట్, ఇట్స్ అ చాయిస్. మంచి సినిమా తీశారు, పక్కన వాళ్ళు బాగుంది సినిమా అంటే ఫస్ట్ వెళ్ళిపోతారు. సో ఇప్పుడు మనం 90sలో, ఇప్పుడు నేను మన్మధుడు పనిచేశానండి. ఇప్పుడు దట్ వాజ్ అ లాంగ్ టైమ్ అగో. బట్ అది కూడా అది లవ్ స్టోరీ అంటారా, కామెడీ అంటారా? అది ఏంటంటే మనం జానర్ స్పెసిఫిక్గా వెళ్ళటం వల్ల మనకి ఆ కన్ఫ్యూజన్ మనకు ఉండొచ్చు. ఎండ్ ఆఫ్ ద డే నేను సినిమా చూస్తూ ఉన్నాను అనుకోండి, నాకు అది సినిమా నచ్చింది అనుకోండి, మీకు అది నచ్చింది అనుకోండి, అది మీకోసం అది మంచి సినిమా అవుతుంది కదా. అంటే ఇప్పుడు నేను ఎలా చెప్తున్నానంటే, ఇప్పుడు మనకి ఇంతకు ముందుకి లాస్ట్ 10 yearsకి ఇప్పటికి వచ్చిన చేంజ్ ఏంటంటే, ఎంటర్టైన్మెంట్ అనేది ఒక సినిమా మీద డిపెండ్ అవ్వట్లా. చాలా ప్లాట్ఫామ్స్ వచ్చేసినాయి. ఎంటర్టైన్మెంట్ నాకు టైం పాస్ అవ్వాలి అంటే సినిమాకి వెళ్ళక్కర్లేదు నేను. అదొక IPL మ్యాచ్ అవ్వచ్చు, నేను ఫోన్లో రీల్స్ స్టార్ట్ చేస్తుంటే 2 గంటలు అయిపోతూ ఉంటుంది. అందువల్ల ప్లాట్ఫామ్స్ చాలా దొరుకుతున్నాయి. ఇలాంటప్పుడు ఏం చేస్తున్నామంటే, కొంతమందికి హారర్ సినిమాలు అంటే చాలా ఇష్టం. అదే సినిమా వస్తుందని ఎత్తుకుని వెళ్తారు. కొంతమంది ప్యూర్ లవ్ స్టోరీ ఉంటే చూద్దాం, ఖచ్చితంగా వెళ్దాం దీనికి అంటే ఖచ్చితంగా వెళ్దామని. నేను అది అనుకోవట్లేదండి. ఎందుకంటే ఫస్ట్ ఐ వాంటెడ్ యువర్ అటెన్షన్. మీ అటెన్షన్ దొరికింది. మీ అటెన్షన్ దొరికినాక ఒక ఇది అని ట్రైలర్లో చెప్పాము. సో ఐ మీన్, ఒక థ్రిల్లరే తీసామా, లేకపోతే ఒక యాక్షన్ ఫిల్మే తీసామా, లేకపోతే ఒక ప్రేమ కథే తీసామా అంటే ఐ కాంట్ ఆన్సర్ దట్ క్వశ్చన్. ఇట్ ఈస్ అ మిక్స్ ఆఫ్ ఆల్ త్రీ. అండ్ అలాంటి జానర్ ఉండదా అనేది, ఉంటుందా అనేది ఐ డోంట్ నో. ఇప్పుడు ఇప్పుడు డెకాయిట్కి ఈ జానర్లో ఉన్న ఫిల్మ్ ఏ తెలుగు సినిమాలో ఉంది అని మీరు ఆలోచిస్తే, మీకు కబుక్కున ఒక ఆన్సర్ దొరకకపోతే మేబీ ఐ బిన్ సక్సెస్ఫుల్. సినిమాలో చూస్తే మీరు క్యాస్ట్ ఇష్యూ ఒకటి టచ్ చేశారు, అట్లనే మెడికల్ మాఫియా అనేది ఒకటి టచ్ చేశారు. రెండు కొంచెం సీరియస్ ఇష్యూస్ జనరల్గా చూస్తాయి, టచ్ చేసి వదిలేశారు. తర్వాత లవ్ ఉంది, యాక్షన్ ఉంది, ఇవన్నీ కానీ చూస్తున్నప్పుడు నేను దేనికి స్టిక్ అవ్వాలి అన్నట్టు కాకుండా ఏదో టర్న్స్ తీసుకుంటూ వెళ్ళింది. ఒక ఇష్యూని తీసుకుంటే మెడికల్ మాఫియాను, ఈవెన్ ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ కూడా అలా వచ్చి అలా వెళ్ళిపోయిందేమో అనిపించింది తప్ప, ఇంపాక్ట్ కొంచెం ఇంకా టచ్ చేసి ఉంటే బాగుండేదేమో, లేదంటే ఎత్తుకోవడం ఎందుకు అసలు. అంటేనండి, ఒక వరల్డ్, ఒక దాని ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసాం, ఈ కథ ఎక్కడ జరుగుతుంది అనేది. దానికి ఒక 2000 సెకండ్ పాండమిక్లో, ఒక ఎండ్ ఆఫ్ ద సెకండ్ పాండమిక్లో ఒక కథ జరిగింది. దట్ ఈస్ వేర్ ఇట్ వాస్ హ్యాపెనింగ్. కథ దాని గురించి కాదు. అండ్ మనం కాస్ట్ ఇష్యూ అన్నామా అనేది కాస్ట్ ఇష్యూ కానీ కాకుండా, వాళ్ళిద్దరూ ఒకప్పుడు ప్రేమించుకున్నారు, వాళ్ళకు ఒక ప్రాబ్లం వచ్చింది. సో మేము నిజంగా అనుకుని కానీ అనుకోకుండా, అంటే దానిలో వీ డిడ్ నాట్ go into that because that is not the film. Cinema was always meant to be వీళ్ళిద్దరి మధ్యన ఎంత యాక్షన్ జరుగుతున్నా, ఎంత ఏం చుట్టూ జరుగుతున్నా, వీళ్ళిద్దరి మధ్యన కెమిస్ట్రీ ఏంటి, ఆ కెమిస్ట్రీ, ఈ అమ్మాయి మోసం చేసిందా, ఈ అమ్మాయిని హేట్ చేస్తున్నాడా, ఇప్పుడు వీడు ఆ అమ్మాయిని తోసేస్తాడా, ఏం చేస్తాడు,
ఈ అమ్మాయి ఏం చేస్తుంది, దట్ వాజ్ ద ఓన్లీ ఫోకస్ అండి. అండ్ ఇంకొకటి వాట్ ఈస్ ఇట్ అంటే ఇట్స్ ఎ లవ్ స్టోరీ. ఎంత ఇద్దరికిద్దరు బిట్రే చేసుకున్నారు, ఆ మోమెంటరీ బిట్రేయల్ అనుకున్నా ఎండ్కి వచ్చేసరికి వాళ్ళిద్దరూ ఎలా కలిసి ఉన్నారు విషయంలో నాకు తెలిసి శేష్ గారు వాళ్ళు కథ చేసుకుని మీకు చెప్పుంటారు అంతేనా, ఇది కథ అని ఒక ఐడియాగా చెప్పారండి. ఒక మీరు మొత్తం కథ అంతా అయిపోయిన తర్వాత మీరు విన్నారా? ఎస్ అండి. అప్పుడు మీకు ట్రిగర్ అయిన పాయింట్స్ ఏంటి? అప్పుడు ఖచ్చితంగా వర్కౌట్ అవుద్ది నాకు క్లైమాక్స్ అండి, క్లైమాక్స్ ద లవ్ స్టోరీ ఫర్ మీ ఆల్వేస్. ఏంటంటే ఇప్పుడు ప్రేమ కథలు చెప్పటంలో చిన్న అడ్డంకు మనకే వచ్చేసింది. ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్స్ లేవు నిజంగా. మీరు అలా మీ లాస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ కూడా ఇక్కడే చెప్తాను. ఆ కాస్ట్ ఇష్యూ అంటారా, అది అడ్డంకు కాదు. ఎస్పెషలీ ఇన్ సమ్ ఎన్వైరన్మెంట్స్ అడ్డంకు కాదు. మెనీ థింగ్స్ అడ్డంకులు కావు. ఇప్పుడు అడ్డంకు ఏమవ్వచ్చు, అడ్డంకు ఫేట్ అయింది. ఫేట్ని దాటి ఒక సిచ్యువేషన్లో వచ్చి మనం ఏదైనా చేయగలిగితే ఎంతవరకు వెళ్తాం, ఎంతవరకు చేస్తాం, ప్రేమించిన మనిషి కోసం ఎంత దూరం వెళ్తాం, దట్స్ ఆల్. నాకు నచ్చింది, నేను చదివినప్పుడు నాకు నచ్చింది అదేనండి. ఈ సినిమా వరకు ఎస్పెషల్లీ శేష్ సినిమా అంటే హోల్ అండ్ సోల్ తనే చూసుకుంటాడు అనేది అందరికీ తెలిసిందే కదా. క్రియేటివ్ సైడ్ యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మిగతా విషయాలు పక్కన పెడితే క్రియేటివ్ సైడ్ మీ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా? ఉందండి. ఎలా ఎక్కడెక్కడ ఉంది? అవసరం పడిన ప్రతి దగ్గర ఉంది. అంటే మీరు చెప్తారా ఇది కాదు ఇలా చేస్తే బాగుంటుందేమో? ఇది కాదు అనేది కాదండి, కాదు కానండి. నాకు ఇది నచ్చలేదు అని చెప్పడం, మార్పించడం. నచ్చలేదు కూడా అని అననండి, ఇది ఇలా ఎందుకు అని అడుగుతాను. అండ్ ఇలా ఉండొచ్చేమో కదా, అలా ఉండొచ్చేమో కదా అనేది ఒక 4-5 థాట్స్ వచ్చినాయి ముందు పెడతాను. అవి పెట్టి వాళ్ళు దాన్ని అందుకుని అండ్ వాళ్ళు కన్విన్స్ అవ్వగలిగితే, వాళ్ళు నన్ను కన్విన్స్ చేయగలిగితే, ఐ మీన్ ఇట్స్ అ కొలాబరేటివ్ ఎక్సర్సైజ్ అండి. మేము ఏదో అంటే దీంట్లో ఇప్పుడు అందరం అన్ని పనులు చేసాం. సో ఐ థింక్ కాంట్రిబ్యూషన్ అయితే అందరి దగ్గర నుంచి ఉందండి. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఫిల్మ్ మేకింగ్లో ఒక ప్రొడ్యూసర్ పాత్ర ఏంటి అసలు? ప్రొడ్యూసర్ బట్టి ఆ పాత్ర. నేను యాజ్ అ ప్రొడ్యూసర్ నాకు హ్యాండ్స్ ఆన్ బాగా ఇష్టం అండి. బట్ ప్రతి ప్రొడ్యూసర్కి నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో ఒక్కొక్క ప్రొడ్యూసర్కి ఒక్కొక్క స్ట్రెంగ్త్ ఉంటుంది. వాళ్ళకి వాళ్ళ స్కిల్ సెట్ బట్టి, వాళ్ళ పర్సనాలిటీ బట్టి కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. ఆ అడ్వాంటేజెస్ ఆ సినిమాకి తీసుకురావటమే దట్ ఈస్ ద ప్రొడ్యూసర్ దట్ దే కెన్ బ్రింగ్. కొంతమంది దే డోంట్ నీడ్ టు బీ ఆన్ సెట్ అండ్ దే కెన్ స్టిల్ మేక్ ద బెస్ట్ ఫిల్మ్. సమ్ పీపుల్, ఇప్పుడు ఈచ్ వన్ హ్యాస్ దేర్ ఓన్ స్టైల్. ఐ వుడ్ సే దట్ మన అడ్వాంటేజ్, మనకున్న స్కిల్ అడ్వాంటేజ్ ఆ సినిమాకి ఇవ్వగలిగితే దెన్ కంప్లీట్ సెట్స్లో ఉంటారా? నాకు ఇష్టం అండి. చిన్నప్పటి నుంచి సెటిల్ మీద పెరిగిన దాన్ని. 5-6 ఏళ్ళ నుంచి నాకు సెటిల్ మీద ఉండటమే గుర్తు. ప్రేమాభిషేకం అప్పటి నుంచి తాతగారి కోసం క్యారియర్ మధ్యాహ్నం వెళ్తుంటే ఆ క్యారియర్తో వెళ్ళిపోయేదాన్ని ఆయనతో పాటు. సో సెటిల్ అంటే టు బీ ఆన్ సెట్స్ ఐ ఫీల్ కంఫర్టబుల్. చాలా మంది హీరోలకి ప్రొడ్యూసర్ సెట్ లో ఇష్టం ఉండదు. అది ఏమండి, ఏ హీరో కన్నా, ఏ యాక్టర్ కన్నా ఒక బలంగా ఒక ప్రొడ్యూసర్ కూర్చున్నాడు అంటే దానికన్నా సాటిస్ఫాక్షన్ ఏది ఉండదండి యాక్చువల్లీ నా ఒపీనియన్లో. అంటే ఎవరో ఉన్నారు చూసుకుంటున్నారు, మేము ఒక లొకేషన్లో ఉన్నాం, ఆ లొకేషన్లో ఏదైనా ప్రాబ్లం జరుగుతుంది అంటే ఒక ప్రొడ్యూసర్ అనే మనిషి ఉన్నారు అని అంటే వాళ్ళు దే మోర్ దెన్ హ్యాపీ అండి. అంతేనా? లేకపోతే ఉన్నాడు రా బాబు, బడ్జెట్ గురించి ఏమంటాడో, మనం ఫ్రీగా చేసుకోలేకపోతున్నాం అనేది మీరు విన్నారు ఎప్పుడన్నా? లేదండి, నాట్ రియలీ. మనం మాట్లాడుకోవటానికి అన్నీ బాగుంటాయి కానీ ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడు, డబ్బు పెట్టే మనిషి, చూసుకునే మనిషి ఉన్నాడు మా వెనక, మేము మా పని మేము చేసుకోవచ్చు, అది ఐ థింక్ ఏ డైరెక్టర్ కానీ ఏ హీరో కానీ అదే దాన్ని బాగా వాల్యూ చేస్తారండి. ఈ సినిమాకి సంబంధించి ఒక కథ అనుకుని బౌండ్ స్క్రిప్ట్తో వెళ్ళారా, లేకపోతే కథ అనుకుని దాన్ని డెవలప్ చేసుకుంటూ షూటింగ్ చేసుకుంటూ ఆ ప్రాసెస్? నా దగ్గర బౌండ్ స్క్రిప్ట్ ఉందండి, వర్జన్స్ ఒక 16 వర్జన్స్ ఉన్నాయి. అదే కథ, దాన్ని ఎప్పుడెప్పుడు వాళ్ళు చేంజ్లు చేసుకునేవారు, నాకు పంపిస్తూ ఉండేవారు. ఎన్ని చేంజెస్ జరిగినాయి మొత్తం స్క్రిప్ట్లో? లేదండి, అంటే చేంజెస్ అంటే వాళ్ళు సీన్ పరంగా, ఇప్పుడు ఈ షెడ్యూల్లో ఈ సీన్స్ ఉన్నాయి అంటే ఆల్వేస్ ఆ సీన్ల మీద కూర్చుని ఆ సీన్స్ చేసుకునేవారు. కానీ మూల కథ మాత్రం ఎప్పుడు ఒకటేనండి. మూల కథ బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ఆల్వేస్ ద సేమ్.
నేను యాక్చువల్లీ ఈ స్టోరీ ఫస్ట్ విన్నప్పుడు నేను మృణాల్కి ఒక టెక్స్ట్ పంపించా. ఆ టెక్స్ట్ తన ఫోన్లో ఉండింది. అప్పుడు ఆ టైంలో తను నాకు ఫోన్ చేసి, నేను 2 సినిమాలు చేస్తున్నాను, నాకు డేట్స్ లేవు, ఈ 2 సినిమాలు చేస్తుండగా నీ సినిమా కథ విని నేను డేట్స్ లేవని చెప్పటం బాగోదు. ఇప్పుడు 2023 అప్పుడు సీతారామం అవ్వంగానేనండి. నాట్ అన్నోను 2023 జస్ట్ ఇన్ ద బిగినింగ్. మేము ఇది కథ అని అనుకుంటున్నప్పుడు ఫుల్గా కూడా ఫామ్ అవ్వలేదండి. అప్పుడు నేను డేట్స్ నా దగ్గర లేవు, చాలా బిజీగా ఉన్నాను, కథ విని చేయకపోవటం అనేది బాగోదు కదా, సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ అనేది తను అప్పుడు పంపించి అది వదిలేశాను అనమాట. అప్పుడు శేష్ ఓకే, శేష్ని పక్కన పెడితే శేష్ కంటే ఎక్కువ మీరు ఎవరో అన్నారు సినిమాకి హీరో తనే అని. ఇట్స్ 2 హీరో ఫిల్మ్ అండి నా పర్స్పెక్టివ్లో. ఎందుకంటే నన్ను శేష్ ఒక మాట వాళ్ళు రాసుకునేటప్పుడు అడిగారు, నీకు ఏదైనా రిక్వైర్మెంట్స్ ఉన్నాయా స్క్రిప్ట్లో అని అడిగితే నేను అన్నాను, నాకు ఫీమేల్ ఫార్వర్డ్ కావాలి సినిమాలో, బికాజ్ అది నేను గట్టిగా నమ్ముతానండి. హీరోయిన్ క్యారెక్టర్ బలంగా ఉంటే కథలో బలం ఆటోమేటిక్గా వస్తుందని నమ్ముతాను. 100%. సో అదేంటంటే ఆ బలం ఉందా, ఆ క్యారెక్టర్లో ఆ బలం ఉందా అని కొంచెం నేను దగ్గరగా చూసుకుంటూ ఉన్నాను. అంటే ఒక హెల్ప్లెస్ డేమ్జల్ లాగా ఏమి పాపం అయ్యో పాపం అని అనుకునే అలా కనపడినా కూడా అలా ఉండాల్సిన అవసరం లేదు. సో దట్ వాజ్ మై రిక్వైర్మెంట్. ఇఫ్ యూ పర్మిట్ ఒక క్వశ్చన్ అడుగుతా. మృణాల్ క్యారెక్టర్ చూస్తే మీ పర్సనల్ లైఫ్ క్యారెక్టర్ దగ్గరగా ఉన్నాయేమో, అంటే ఒక పాప. లేదండి, టు బి ఆనెస్ట్ లేదు యాక్చువల్లీ. మేబీ తెలియకుండా ఏదన్నా కొంచెం నేను ఏదైనా కొంచెం వెళ్ళి ఇది పెట్టండి అది పెట్టండి అంటే, నాకు ఒక పాప ఉంటే చాలా అందంగా ఉంటుంది అని నేను అనుకున్నానండి. అండ్ తర్వాత తనలాగా ఒక పాప ఉంటే, అండ్ దెన్ అక్కడ ఏంటంటే మేము ఎంతమందో పాపల్ని స్క్రీన్ టెస్ట్ చేసాం. అక్కడ శేష్ వాజ్ వెరీ పర్టిక్యులర్, వాళ్ళ పోలిక కలవాలి అండ్ తను హీ వాజ్ వెరీ పర్టిక్యులర్. సో అలా అని మీరు చెప్తే ఇప్పుడు మీరు ఇప్పుడు అంటుంటే అనిపిస్తుంది, అస్సలు అనిపించదు. కానీ నాకేం ఇట్ గాట్ మీ వెరీ ఎక్సైటెడ్ బికాజ్ చేతుల్లో చాలాసార్లు ఆ కథలు రావండి. ఏది కమర్షియల్ బీట్స్ ఉండి ఆ హీరోయిన్కి కూడా కమర్షియల్ బీట్స్ ఉంటాం, ఫోర్స్డ్గా అనిపించవచ్చు. కానీ దీంట్లో షీఈస్ ద సోల్ ఆఫ్ ద ఫిల్మ్. ఇప్పుడు తను ఎంత స్టడీగా ఆ ఎమోషన్ని పట్టుకుంటుందో అంత సక్సెస్ఫుల్గా విల్ గో టు ది ఎండ్. అప్పుడు మీరు అన్నపూర్ణ నుంచి జనరల్గా ప్రొడక్షన్ జరుగుతూనే ఉంది, అన్నీ జరుగుతుంది. ఇప్పుడు మీరు ఎస్ఎస్ క్రియేషన్స్ నుంచి కంటిన్యూగా చేస్తారా సినిమాలు? చేద్దామనే హోప్ అండి. కొంచెం నేను ఆ విషయంలో కొంచెం లేజీ. అంటే అన్నాను కదండి మ్యాజిక్ అని, మ్యాజిక్ కొంచెం ఫీల్ అయితే. ఏ కైండ్ ఆఫ్ సినిమాలు మీకు ఇష్టం, అంటే ఇలాంటివి చేస్తే ఇలాంటివి చెయ్యాలి అనేది ఏమైనా మైండ్లో ఉందా? నాకు ఐ లైక్ డ్రామాస్ అండి. హ్యూమన్ డ్రామా నాకు చాలా ఇష్టం. జానర్గా ఫాస్ట్ పేస్డ్ హ్యూమన్ డ్రామాస్, ఎమోషనల్ డ్రామా, ఇట్ హ్యాస్ టు బి ఎమోషనల్. నాకు నచ్చింది అవి. అంటే నేను అన్ని సినిమాలు చూస్తాను, అన్ని సినిమాలు ఆడియన్స్గా ఐ ఎంజాయ్ దెమ్. బట్ తీయాలి అని అనుకునే ఫీలింగ్ వచ్చేది స్ట్రాంగ్ యాక్టింగ్, స్ట్రాంగ్ క్యారెక్టర్స్, స్ట్రాంగ్ డెప్త్. ఇంకొకసారి మీరు వెళ్ళి సినిమా చూస్తే మీకు ఇంకొక కోణం కనపడుతుందేమో, ఇంకొక చిన్న హిడెన్ జెమ్ కనపడుతుందేమో. ఈ మధ్యన మైత్రి వాళ్ళు అనుకుంటా అసలు మిడ్ రేంజ్ సినిమాలే వద్దు, అయితే పెద్ద సినిమాలు చేద్దాం, పెద్ద స్టార్స్ పెద్ద సినిమా, లేదంటే 10 కోట్ల లోపల చిన్న మంచి కథలు చెప్దాం, అంటే మనకి వైబిలిటీ ఉంటుంది అన్న దాంట్లో ఆలోచిస్తున్నారని చెప్పి ఒకటి వచ్చింది. మీ థాట్ ఏంటి దానిపైన, మీ ఐడియా ఏంటి? ప్రజెంట్ సినారియోలో చాలా ఛాలెంజెస్ ఉన్నాయండి మనకి. థియేటర్ మీరు అందరూ మాట్లాడుకుంటున్నాయి, థియేటర్ ఫుట్ఫాల్స్ అన్నా, ఓటీటీ అన్నా, పైరసీ ఛాలెంజెస్ అని, ఇండస్ట్రీ ఛాలెంజెస్ అని సినిమా మేకింగ్కి ఎప్పుడూ ఉన్నాయి, సున్నాలు మారుతూ ఉన్నాయి. నేను ఎప్పుడైనా ఇంటికి వెళ్ళి నేను ఇది జరిగిపోతుంది అది జరిగిపోతుందని నేను ఏదో కొంపలు మునిగిపోతుంది నేను మాట్లాడితే మా నాన్నగారు పక్క నుంచి అది ఎప్పుడు మేము అనుకునేవాళ్ళం, అప్పుడులో కూడా ఇదే అనుకునేవాళ్ళం అని అంటారు. కానీ ఇప్పుడు పెరిగిపోలేదు ఛాలెంజెస్ చాలా. అంటే రిస్క్ ఈజ్ హైయర్ ఇన్ వాట్ వీఆర్ డూయింగ్. ఏమంటే ఫిల్మ్ అనేది బిజినెస్గా చూడాలి, ఆర్ట్గా చూడాలి. ఇట్స్ నాట్ వన్ ఆర్ ది అదర్, ఇట్స్ బోత్. ఎందుకు ఈ బిజినెస్ చేస్తున్నామని అనలైజ్ చేసుకోవాల్సింది మేము,
ఈ ఈ ఆర్ట్ ఎందుకు చూస్ చేసుకుని దీన్ని బిజినెస్ చేసుకుందాం అని కూడా ఇప్పుడు ఎవరు గన్ను పెట్టి సినిమా తీయని నన్ను అంటలేదు కదండి, ఏ ప్రొడ్యూసర్ని అంటలేదు. ఆడియన్స్ కూడా అంతే, ఈ సినిమా ఎందుకు చూడాలి అనేది కూడా వాళ్ళకు కూడా లేదు. ఎండ్ ఆఫ్ ద డే మన బిజినెస్ గురించి, మన బిజినెస్ ఆస్పెక్ట్స్ ఆర్ డిఫరెంట్. మనం తీసుకెళ్లే ప్రోడక్ట్ ఇస్ డిఫరెంట్. ఆ ప్రోడక్ట్కి మీరు ఎలాంటి చూస్ చేసుకుంటారంటే ఈచ్ పర్సన్ ఒక్కొక్కరు మోటివేషన్ వేరేగా ఉండొచ్చు. కొంతమంది నేను భారీ సినిమా తీద్దాం, ఐ వాంట్ టు మేక్ ద బిగ్గెస్ట్ ఫిల్మ్ అని అనుకున్న దాంట్లో దిగొచ్చు. ఇంకొకరు లేదు నేను ఇదే చేస్తాను అని అనుకోవచ్చు. అది ఫార్మ్యులాగా వెళ్ళటం అనేది మేబీ దట్ ఈస్ మనమే పెట్టుకుంటున్న ఛాలెంజ్ ఏమో. నేను అనేది ఓన్లీ ప్యూర్లీ కమర్షియల్ పర్స్పెక్టివ్ నేను చెప్తున్నా. అంటే ఇది వర్కౌట్ అవ్వట్లేదు, ఆ స్పేస్ వర్కౌట్ అవ్వట్లేదు. 20 crores ప్లస్ బడ్జెట్ పెడుతున్న సినిమాలు కమర్షియల్గా వైబుల్ అవ్వట్లేదు, చాలా రిస్క్ జోన్ ఎక్కువ అది అని ఈ మధ్య చాలా డిస్కషన్ నడుస్తూ ఉంది. ఫిల్మ్ మేకింగ్ ఇస్ రిస్కీ అండి. అలా అని చెప్పి ఇప్పుడు ఐఎమ్ హ్యాపీ ప్రొడ్యూసర్, ఐ మేడ్ ఓన్లీ 1 film బట్ ఐఎమ్ హ్యాపీ. మ్యాజిక్ ఎక్కువ ఉంటుందా, మనీ ఎక్కువ ఉంటుందా, దీస్ ఆర్ థింగ్స్ మనం వే చేసుకుంటే వెళ్ళాలి. అన్నపూర్ణ చూస్తున్న అఖిల్ సినిమా డేట్ ఏమన్నా? అది మీరు నాగవంశీ గారిని అడగాలి. అన్నపూర్ణను నాగవంశీ గారిని అడగాలి, నాన్నగారు. కాదు మీకు తెలుసు, మీరు కామన్గా తీసుకున్న ఏమండి, నేను మన నాగవంశీ గారు ఆయన ప్రొడ్యూసర్ దానికి, మళ్ళీ నన్ను ఏదో అంటారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.